హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెనియన్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను కోడిగుడ్డును కానీ పెరుగును కానీ వాడకుండా ఎంతో ఫ్లఫీగా, చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా చేసుకోగలిగే కేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను. ఎప్పుడైనా మీ పిల్లలు కేక్ కావాలని అడిగినప్పుడు బయట బేకరీలో నుంచి తెచ్చుకునే పని లేకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టారంటే మీ పిల్లలు ఇంకెప్పుడు బేకరీలోని కేక్ కావాలని అడగరు. అంత టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి సింపుల్ అండ్ టేస్టీ కేక్ రెసిపీని ఎలా చేసుకోవడమో ఇప్పుడు చూసేయండి. ఇక్కడ నేను ఈ కేక్ని ఎలాంటి మోల్డ్స్ని వాడే పని లేకుండా ఇంట్లో ఉండే కుక్కర్లోనే ఈ కేక్ని సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. దానికోసం ముందుగా మీరు ఇంట్లో వాడుకునే కుక్కర్ని తీసుకొని దాని సైజులోకి ఒక బటర్ పేపర్ని కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్కి ఆయిలింగ్ బ్రష్తో ఆయిల్ని గ్రీస్ చేసుకొని తీసుకోండి. ఇలా కుక్కర్కి ఆయిల్తో గ్రీస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బటర్ పేపర్ని వేసుకొని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేయండి. మీ దగ్గర ఆయిలింగ్ బ్రష్ లేకపోయినా పర్లేదండి, చేయితో అయినా కూడా గ్రీస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉంటే కనుక బ్రష్తో గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన ఉంచుకొని ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్లోకి ముందుగానే జల్లించి తీసుకున్న 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. ఈ రెసిపీలో నేను వాడిన ప్రతి ఇంగ్రీడియంట్ని ఈ చిన్న బౌల్తో కొలిచి తీసుకుంటున్నానండి. అందరిళ్లలో మెజరింగ్ కప్స్ ఉండవు కదండి, సో ఇలాంటి కప్ అయితే ప్రతి ఒక్కరింట్లో అవైలబుల్గా ఉంటుంది. దీంతో చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి నేను ఈ బౌల్ని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ ఇంట్లో మెజరింగ్ కప్స్ ఉన్నట్లయితే మెజరింగ్ కప్తోనే కొలిచి తీసుకోండి. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ని ఒకే కప్తో సరిగ్గా కొలిచి తీసుకున్నట్లయితే మీరు చేసే కేక్ అనేది వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్ పైన ఒక జల్లెడను ఉంచుకొని మనం ముందుగానే మిక్సీ పట్టి తీసుకున్న 1 కప్పు పంచదార పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కేక్కి మంచి ఫ్లఫీనెస్ రావడం కోసం 2 టీ స్పూన్ల బేకింగ్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకొని తీసుకోవాలి. ఇలా జల్లించుకొని తీసుకోవడం వలన కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా బాగా కలిసేలాగా ఒక విస్కర్ సహాయంతో చక్కగా కలుపుకోండి. ఇలా ఒకసారి అన్నింటినీ బాగా మిక్స్ చేసుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా ఆయిల్ ని వేసుకోవాలి. కేక్ ని చేసుకునేటప్పుడు ఎప్పుడు కానీ ఫ్లేవర్ లేని ఆయిల్ ని మాత్రమే వేసుకోవాలండి. పల్లి నూనె అలాంటివి ఏవి వేసుకోకూడదు. నేనైతే ఇక్కడ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ని వాడుతున్నాను. ఆయిల్ ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెంగా పాలను వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక ఫుల్ కప్ తో పాటు 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ పాలు సరిపోయాయి. మీరు పాలన్నింటినీ ఒకేసారి వేసుకోకుండా చూసుకొని వేసుకోండి. పాలను వేసుకుని ఇలా బ్యాటర్ని ఉండలు లేకుండా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పుని వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల టూటీ ఫ్రూటీలను కూడా వేసుకోండి. టూటీ ఫ్రూటీస్ అనేవి పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బ్యాటర్ని మనం కలిపేటప్పుడు స్టార్టింగ్ నుంచి మౌల్డ్లో వేసేంత వరకు కూడా విస్కర్తో 1 డైరెక్షన్లోనే కలపాలని గుర్తుంచుకోండి. ఇక్కడ కేక్ బ్యాటర్ అనేది బేక్ అవ్వడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. మీరు కూడా ఇలానే రెడీ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న కుక్కర్ని తీసుకొని ఈ బ్యాటర్ని అంతా కూడా అందులోకి వేసుకోవాలి. ఇక్కడ బ్యాటర్ని చూడండి, అస్సలే ఉండలు లేకుండా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంది కదా, ఇది అసలైన బ్యాటర్ కన్సిస్టెన్సీ అంటే. ఇప్పుడు పైనుండి గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీలను వేసుకోండి. మీరు కావాలనుకుంటే టూటీ ఫ్రూటీ ప్లేస్ లో డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ని 2-3 సార్లు కింద ట్యాప్ చేసుకొని తీసుకున్నట్లయితే బ్యాటర్ లో ఏవైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ఈ కుక్కర్ మూతకున్న విసిల్ ని అలాగే రబ్బర్ ని తీసేసి కుక్కర్ కి మూతను పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన కుక్కర్ని పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో టు మీడియం ఫ్లేమ్లో 25 నిమిషాలు ఉంచుకోండి. మధ్యలో మూత తీసే పని చేయకుండా డైరెక్ట్గా ఒక 30 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసినట్లయితే కేక్ అనేది ఇక్కడ బేక్ అయి ఉంటుందండి. ఇప్పుడు ఒక నైఫ్ని కేక్లో ఇన్సర్ట్ చేసి చూసినట్లయితే నైఫ్ అనేది ఇలా బయటికి క్లీన్గా వచ్చినట్లయితే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఒకవేళ నైఫ్ క్లీన్గా రాకుండా ఏమైనా తడిగా కేక్ బ్యాటర్ అంటుకున్నట్లయితే మరో 5 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ని కిందికి దింపేసుకొని కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ కేక్లో నేను కనీసం వెనిలా ఎసెన్స్ని కూడా వేయలేదు, అయినా కూడా చూడండి ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఉందో. తిని చూస్తే కూడా టేస్ట్ చాలా బాగుంది. చూసారు కదండి, మరి మీకు ఈ కేక్ నచ్చిందా? మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మరేమీ ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారిలో ఎవరైనా కేక్ లవర్స్ ఉంటే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెనియన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.